సో ఫ్రెండ్స్, సందీప్ రెడ్డి వంగ గారి దగ్గర నుంచి స్పిరిట్ సినిమా దగ్గర నుంచి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటో కాదు ముందే చెప్పేస్తున్నాను. స్పిరిట్ ప్రభాస్ గారి సినిమా ఏదైతే మార్చ్ 5న మనకైతే 2027లో రిలీజ్ చేయబోతున్నారు. విచ్ ఈజ్ అఫీషియల్గా వాళ్ళైతే స్టేట్మెంట్ ఇవ్వటం కానీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయటం జరిగింది. సో వాళ్ళు కంప్లీట్గా క్లియర్ కట్గా ఒకటే థాట్లో అయితే ఉన్నారు. 2027లో మార్చ్ 5న మేము వస్తున్నాం, ఆ నెల అంతా కూడా మాదే. ఇంకా 2027లో మార్చ్ నుంచే ప్రభాస్ గారి హంగామా అయితే ఉండబోతుంది. ఆ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా స్పిరిట్ గురించే మాట్లాడుకుంటారనే విధంగా సందీప్ రెడ్డి వంగ గారు ఒక స్టాంప్ని అయితే గుద్దారు మార్చ్లో. సో విచ్ ఈజ్ రియల్లీ ఫెంటాస్టిక్. ఆ టైంలో అలాంటి ఫేజ్ ఆఫ్ ఏదైతే మార్చ్ టైం ఉందో అది కరెక్ట్గా ప్రభాస్ గారికి సూటబుల్గా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు రాజాసాబ్ అనేది ఇప్పుడు జనవరికి రిలీజ్ అయింది. ఈ సంవత్సరం అంతా ప్రభాస్ గారు కంప్లీట్గా స్పిరిట్ షూటింగ్లో ఉంటారు. ప్రభాస్ గారికి సంబంధించిన రెండో సినిమాలు ఏమీ ఈ సంవత్సరం రావు, ఇంకా వచ్చే సంవత్సరమే స్పిరిట్తో రాబోతున్నారు. బట్ చాలామందికి క్యూరియాసిటీ అయితే ఉంది ఈ సినిమా పట్ల. రాజాసాబ్ కాకుండా రాజాసాబ్ నుంచి చాలామంది బయటకు వచ్చి స్పిరిట్ గురించి ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు, ఎక్కువగా హోప్స్ పెంచుకున్నారు, ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టాలి, మా హీరోని నిలబెట్టాలి అని చాలా ఎక్కువగా అయితే ఉన్నారు. అదంతా కూడా జరుగుద్ది మీరు అనుకున్నట్టుగానే. ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారి ఫ్యాన్స్ వాళ్ళందరూ అనుకున్నట్టుగానే జరుగుతుంది. స్పిరిట్ సినిమా కంప్లీట్లీ మీరు చూసుకున్నట్లయితే మార్చ్ 5 కల్లా మనకి రిలీజ్ అవుతుంది. అంటే కంప్లీట్గా షూటింగ్ అనేది మీకు మ్యూజిక్ పరంగా ఆల్మోస్ట్ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, షార్ట్స్లో కూడా చెప్పాను, 70-80% మ్యూజిక్ అయితే అయిపోయింది. మిగతా 20% షూటింగ్లో కంప్లీట్ చేసుకుంటారు, అదంతా ఓకే. ఇంకా స్టోరీ అనేది కంప్లీట్గా సందీప్ రెడ్డి వంగ గారి యొక్క విజువలైజేషన్ పరంగా ఆయన యొక్క అల్టిమేట్ ఆన్ గ్రౌండ్ చేసే వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ప్రోగ్రెసివ్గా చాలా ఫాస్ట్గా అయితే జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ షూటింగ్ అయితే చాలా మట్టికి అయిపోయింది, ఫస్ట్ లుక్ కూడా మనం చూసాం. సో చాలా సర్వేగంగా అయితే జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా ఎంత తొందరగా అనౌన్స్ చేశారంటే దాని అర్థం ఆ రోజున నేను వస్తున్నాను అనేది ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం జరిగింది. ప్రతి సినిమాకు కూడా రెడ్ ఫ్లాగ్ పడే అవకాశం ఖచ్చితంగా అయితే ఉంటుంది. అందులో ఇంకో మాట చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకనంటే సందీప్ రెడ్డి వంగ గారు ఆయన యొక్క క్యాపబిలిటీ ఎవరికి తెలియట్లేదు. సినిమా మేకింగ్ విషయంలో సినిమా ఏ విధంగా తీస్తున్నారో, ప్రభాస్ గారిని పెట్టుకొని ఏ విధంగా తీయాలో, పైగా డైనోసార్ని పెట్టుకుని తీయటం అంటే అంత ఆషామాషి విషయం అయితే కాదు. డైనోసార్కి తగ్గట్టుగా అవసరమైతే డైనోసార్ దానికి మించి ఉండే విధంగా సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ గారిని పెట్టుకుని ఏదో అల్టిమేట్గా ఒక ప్రోడక్ట్ని అయితే మనకి మార్చ్ 5న రిలీజ్ చేయబోతున్నారు. అది మాత్రం కన్ఫర్మ్. రాబోయే కొన్ని రోజుల్లో స్పిరిట్ సినిమా నుంచి మనకి కొన్ని కీలకమైన అప్డేట్స్ అయితే వస్తాయి. ఒకటి ఫస్ట్ లుక్ అనేది మళ్ళీ ఇంకొకటి వస్తూ ఉంటుంది. హీరో గారికి సంబంధించిందైనా కానీ, హీరోయిన్ సంబంధించిందైనా కానీ, మిగతా క్యారెక్టర్ సంబంధించిందైనా కానీ 1 by 1 మనకు వస్తూ ఉంటాయి. దాంతోపాటు ఈ సినిమాకి సంబంధించి గ్లిమ్స్ కూడా మనకి త్వరలోనే రావచ్చు, అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకనంటే ఆల్మోస్ట్ చాలా మట్టుకు షూటింగ్ అయితే ఒక 10-20% షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో డెఫినెట్లీ మిగతా షూటింగ్ కూడా కంప్లీట్ ఒక 50-60 లేదనుకుంటే 75% అయినప్పుడు డెఫినెట్లీ మనకి గ్లిమ్స్ని అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఆ రోజున ఉంటుంది ప్రభాస్ గారి యొక్క మానియా ఏంటో ప్రతి ఒక్కరు రుచి చూస్తారు. బాలీవుడ్ వాళ్ళు చాలా ఎక్కువగా చూస్తారు. ఎందుకంటే ప్రభాస్ గారు దొరకాలి అని అనుకున్నారు చాలామంది. రాజాసాబ్తో దొరికేశారు, వాళ్ళందరూ కూడా అదేవిధంగా తొక్కేశారు అనుకోండి. బట్ అంత విషయం అయితే ఉండదు, అంత అవకాశం అయితే వాళ్ళకి ఇవ్వడం. ఎందుకంటే ఇక్కడ ఉన్నది రెబల్ స్టార్ ప్రభాస్ గారు, అక్కడ ఉన్న స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు, వీళ్ళిద్దరూ కలిసి ఒక పవర్ హౌసెస్ వస్తున్నాయంటే డెఫినెట్గా బాలీవుడ్కి చెక్ పెట్టే విధంగా ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ నోళ్ళు ముంచే విధంగా సినిమా అయితే రాబోతుంది. అందుకే రిలీజ్ డేట్ ఇస్తున్నారు, మనకి చిన్న హింట్స్ అయితే ఇస్తున్నారు కొన్ని డిఫరెంట్ సోర్సెస్ నుంచి సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే. సో అన్నీ నేను చెప్తా ఉంటాను. ఎందుకంటే స్పిరిట్ సినిమా ఈజ్ గోయింగ్ టు బి గ్లోబల్గా బ్లాక్ బస్టర్ అయితే అవ్వబోతుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఈ సినిమా మల్టిపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు మిగతా కంట్రీస్లో కూడా రిలీజ్ అవుతుంది. సో ప్రభాస్ గారు మార్కెట్ అనేది జపాన్లో ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్, మనందరికీ తెలిసిందే. బాహుబలితో ఆయన పాత్ర ఏంటో, ఆయన యొక్క స్టార్డమ్ ఏంటో అక్కడ నిరూపించుకున్నారు. అల్లు అర్జున్ గారు కూడా ఆయన స్టార్ హీరో అనేది ఇమేజ్ అక్కడ నిరూపించుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ గారు అల్లు అర్జున్ గారి గురించి పక్కన పెడితే ప్రభాస్ గారు అయితే మట్టికి
ఇంకొకసారి సాలిడ్గా ఇంకా జపనీస్ ప్రజల్లో స్టార్ హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే అది ప్రభాస్ మాత్రమే అన్నట్టుగా ఒక క్రియేషన్ అయితే చేయబోతున్నారు సందీప్ రెడ్డి వంగ గారు. సో ఈ సినిమాలో డాన్ లీ కూడా ఉండొచ్చు, రావచ్చు, సినిమాలో నటించవచ్చు అనే టాక్స్ కూడా వస్తున్నాయి. డెఫినెట్గా ఈ ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో, టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి. ఎందుకంటే ఆయన కరెక్ట్గా దిగితే మటుకు ఈ సినిమాకు ఉన్న స్టాండర్డ్స్ గ్లోబల్గా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది, అది మాత్రం కన్ఫర్మ్. సో ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్కే ఈ విధంగా మాట్లాడుకుంటున్నామంటే సినిమా రిలీజ్ అయిన రోజున గ్లిమ్సెస్ కానీ, టీజర్స్ కానీ, ట్రైలర్స్ కానీ రిలీజ్ అయినప్పుడు ఇంకెంత మాట్లాడుకుంటాం మీ ఓకే వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పేది ఒకటే, ఖచ్చితంగా రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఏదైతే ఈ రాజాసాబ్తో కొంచెం తగ్గినా కానీ స్పిరిట్తో అయితే మట్టికి దానికి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఫౌజీ అయితే మట్టికి స్పిరిట్ తర్వాతే వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది, అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారికి సాలిడ్ స్ట్రైట్ హిట్ అయితే కావాలి, హిట్ కూడా కాదు బ్లాక్ బస్టర్ హిట్ అయితే కావాలి, అది మాత్రం కన్ఫర్మ్. బ్లాక్ బస్టర్ హిట్ కూడా కాదు, గ్లోబల్ హిట్ అయితే కావాలి. ఎందుకంటే ఆయన ఇమేజ్ మళ్ళీ ఇంకొకసారి, ఆయన స్టార్ ఇమేజ్, స్టార్ హీరో ఇమేజ్ మళ్ళీ ఇంకొకసారి బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే డెఫినెట్గా స్పిరిట్ లాంటి మంచి బేస్ ఉన్న మూవీ, మంచి స్ట్రాంగ్ ఒరిజినల్ ఫిలిం పడాల్సిందే, సినిమా పడాల్సిందే, పడకపోతే అవకాశం అయితే ఉండదు. సో ఖచ్చితంగా ఈ సినిమా మీద చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ మంది డబ్బులు ఈ సినిమాకే పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క బ్రాండ్ ప్రమోషన్స్ కానీ, బ్రాండ్స్ కానీ ఈ సినిమా ద్వారానే ఎక్కువగా కలెక్షన్స్ కానీ, వాళ్ళ యొక్క పబ్లిసిటీ కానీ పీక్ లెవెల్లో వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే చాలామంది ఈ సినిమా మీద క్యూరియాసిటీ కానీ, లేదనుకుంటే మార్కెటింగ్ కానీ, లేదనుకుంటే ప్రమోషన్స్ కానీ చేయాలని చెప్పేసి వాళ్ళు ఎక్కువగానే అనుకుంటున్నారు. దీని మీద ఎక్కువగా డబ్బులు తగలేస్తున్నారు లిటరలీ. ఎందుకనంటే ఈ సినిమాకున్న హైప్ అలాంటిది, ఈ సినిమాకున్న క్రేజ్ అలాంటిది, ఈ సినిమాకున్న మార్కెట్ అలాంటిది. సో సినిమా రిలీజ్ అయిన రోజున ప్రతి థియేటర్ కూడా తగలడిపోవడం ఖాయం, అది మాత్రం కన్ఫర్మ్. ఇంకెవరో కూడా ఆ రోజు మర్చిపోలేరు. ఆ రోజు రిలీజ్ అయిన రోజున తగలడిపోవడం అనేది మీరు ఎప్పటికీ కూడా మర్చిపోలేని ఒక విజువల్స్ అయితే మనం ఆ రోజు చూస్తాం, ఇది మాత్రం కన్ఫర్మ్. అండర్లైన్ చేసి పెట్టుకోండి, ఇంక చెప్పేది ఏం లేదు. సో ఓవరాల్గా అయితే మటుకి స్పిరిట్ సినిమా, స్పిరిట్ మూడ్లోనే చాలామంది ఉన్నారు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ, ప్రభాస్ గారు ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడేవాళ్ళు స్పిరిట్ మూడ్లోనే ఉన్నారు. స్పిరిట్కి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కానీ దున్నేద్దాం అనే విధంగా అయితే ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమాకున్న హైప్ అలాంటిది, ఈ సినిమాకున్న క్రేజ్ అలాంటిది. ప్రభాస్ గారి అభిమానులు పీక్ లెవెల్లో, అంటే డార్లింగ్ అనుకునే వీళ్ళందరూ కూడా, మనం అందరం కూడా ఆయన నుంచి ఒక సాలిడ్ కంబ్యాక్ కోరుకున్నాం, ఒక సాలిడ్ హిట్ కోరుకున్నాం, ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కోరుకున్నాం, సాలిడ్ గ్లోబల్ హిట్ కోరుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్గా స్పిరిట్ మూడ్లోనే చాలామంది అయితే ఉన్నారు. స్పిరిట్ సినిమా గురించి ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. దానికున్న హైప్ కానీ, దానికున్న క్రేజ్ కానీ, దానికున్న మార్కెటింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ లెవెల్, టాప్ నాచ్. అంతకుమించి ఇంక చెప్పేది ఏం లేదు. సినిమా ఖచ్చితంగా 2027లో March 5th అయితే రిలీజ్ అవ్వబోతుంది, ఇది కన్ఫర్మ్. ఆ రోజున కొన్ని హాలిడేస్ కూడా ఉన్నాయంట. మంచిదే, హాలిడేస్ ఉన్నా కానీ ఒక 1 వీక్ పాటు, 1 మంత్ పాటు ఇంకా స్పిరిట్ మూడ్లోనే అందరూ ఉంటారు. స్పిరిట్కి సంబంధించిన పండగలే జరుగుతూ ఉంటాయి ఆ నెల అంతా కూడా, ఇది మాత్రం కన్ఫర్మ్. సో ఇది ఓవరాల్గా స్పిరిట్ సంబంధించిన రిలీజ్ అప్డేట్ గురించి ఒక వీడియో అయితే మీకు డిక్లేర్ చేశాను అనుకుంటున్నాను, విషయం చెప్పాను అనుకుంటున్నాను. సో ఈ విషయం మీకు, ఈ అప్డేట్ నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.